వెల్కమ్ టు మన టీవీ. శ్రీశైలం అసెంబ్లీ జై భారత్ పార్టీ అభ్యర్థి సికిందర్ బాషా రాత్రి 8:30 ఆత్మకూరు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ముఖాముఖి సమావేశాన్ని సూర్య గ్రాండ్ ఫైనల్ శ్రీశైలంలో ఏర్పాటు చేశారు. జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ గుర్తును కేటాయించడం జరిగింది. సికిందర్ బాషా మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణాన్ని సుందరవరంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. ఆత్మకూరుకు ఇండస్ట్రియల్ హబ్ ను తీసుకొస్తానని తెలిపారు. జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు జడి లక్ష్మీనారాయణ కార్యాచరణ ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరిన జై భారత్ పార్టీ శ్రీశైలం అభ్యర్థి సికిందర్ బాషా. ముందుగా నా కోసం నా విన్నపాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ నా చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎస్ఎం సికిందర్ బాషా. మా తండ్రి గారు అన్వర్ బాషా ఐటీఐ బాషా శ్రీశైలం ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఐటీఐలో జాబ్ చేస్తారు. అలాగే మా అధ్యక్షుల వారు జేడి లక్ష్మీనారాయణ గారు మా అధ్యక్షులు మా శ్రీశైలం ప్రాజెక్టులో పూర్వ విద్యార్థులుగా మాకు ఉన్నందుకు మేము ఎంతో సంతోషించి ఆయన ఒక అడుగుజాడల్లో ముందుకు నడవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత మనకుండే మా సారు మా లక్ష్మీనారాయణ సారు మా అధ్యక్షుల వారు చేపట్టిన ఈ ఒక రాజకీయ యజ్ఞానికి మేము తోడు ఉండి ఆయన ఒక భావితరాల కోసం భవిష్యత్తు కోసం ఏ విధంగా ఉపయోగపడాలనేది ఒక విధానంతో ప్రజల ముందుకు వచ్చినారు. ఆయన చేసిన ఒక కార్యక్రమాలు కానీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఆయన చేసిన యాక్టివిటీస్ కానీ ప్రజలలో కానీ మేధావులలో కానీ ఎంతో పేరు తెచ్చింది. అయితే వారికి ఉన్న అనుభవంతో ప్రజలకి మనం మేలు చేయాలంటే మనకు ఒక రాజకీయ పార్టీ కావాలని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం భాగంగా నన్ను శ్రీశైలం నియోజకవర్గంగా ఇన్ఛార్జిగా ఒక మా జై భారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి నన్ను అభ్యర్థిగా ముందుకు పంపించి ప్రజల ఆశీస్సులు తీసుకొని ప్రజల మన్ననను పొంది వారి యొక్క కష్ట సుఖాలలో పాలు పంచుకోమని చెప్పి నన్ను మనస్ఫూర్తిగా దీవించి నన్ను ఇంత దూరం పంపించి ఆత్మకూరుకు ప్రజలలో ఇక్కడ ఏమున్నాయి, వాళ్ళకి ఏమి లేవు, ఎటువంటి వనరులు ఇక్కడ వాళ్ళకి ఏం తక్కువ ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి నా చిన్నతనం నుంచి నేను ఇక్కడ ఆత్మకూరు పరిసర ప్రాంతాలలో తిరుగుతూ చూసిన ఇక్కడ మోటార్ ఫీల్డ్ వ్యవస్థ ఎక్కువ ఉంది. ఈ మోటార్ ఫీల్డ్ వ్యవస్థలో ఇంతవరకు ఒక మినీ ఇండస్ట్రీస్ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన హబ్బు ఒకటి కానీ ఇంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ పెత్తనం చేసినారు. అయినా కానీ వారు ఏ రోజు కానీ ఇక్కడికి ఒక హబ్బు కానీ ఒక ఇండస్ట్రీస్ కానీ మన ఆత్మకూరు ప్రజలకి ఎటువంటి సహాయ సహకారాలు అందించడం వాళ్ళ స్వయము వాళ్ళ ఒక విధానాల కోసము రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలని మోసం చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. కానీ వాటి అన్నిటికీ మనము నిలబడి ఎదురించి ప్రజల తరఫు నుంచి పోరాడి ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలి, మన ఆత్మకూరు పట్టణంలో ఉన్న మన ముస్లిం సోదరులకి అలాగే ఇతర కులాల వాళ్ళకి ఏం కావాలి, ఇక్కడ ఏమున్నాయి అని ఆలోచించి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ భవిష్యత్తుని ఉపయోగిస్తూ ముందుకు పోవాలని చెప్పి మా అధ్యక్షుల వారు నన్ను ఇక్కడికి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను పంపించినారు. అలాగే మన ఆత్మకూరు ప్రజల శ్రీశైలం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తీసుకొని రేపటి నుంచి నేను ఆత్మకూరు పట్టణంలోనే ఉంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క గడపని నేను వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళ తలుపు తట్టి వాళ్ళని మనస్ఫూర్తిగా నేను మద్దతు కోరి నేను విజయం సాధించి నా ప్రజలకు నేను అండగా నిలబడి ఇంతకాలము వాళ్ళని అందరినీ అన్ని పార్టీలను చూసినారు. కానీ ఒక నీతి నిజాయితీ గల సిన్సియర్ ఆఫీసర్ని ఒక్కసారి చూసి ఆయన పార్టీ తరఫున నేను నిలబడి నేను ముందుకు వచ్చాను. మా అధ్యక్షులు వారికి ఉన్న నైపుణ్యానికి వారికి ఉన్న అనుభవానికి వారిని పార్టీని ఆచరించి నేను మీ బిడ్డగా మీ ముస్లిం సోదరు బిడ్డగా నేను మన ఆత్మకూరులో నేను అడుగుపెట్టి మీ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను. నన్ను అందరూ మనస్ఫూర్తిగా దీవిస్తారని చెప్పి అలాగే మన ఆత్మకూరు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ నేను వారికి ఎప్పుడు అందుబాటులో ఉండి మా అధ్యక్షుల వారికి ఎప్పుడెప్పుడు ఇక్కడ సమస్యలు తెలియజేసి
మన ఆత్మకూరుని ఒక ఇండస్ట్రీస్ హబ్గా తీసుకొని వస్తానని చెప్పి జై భారత్ నేషనల్ పార్టీ. మా పార్టీ గుర్తు బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు. అంటే బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు అంటే పూర్వము మనము వెలుగుని వీధి దీపాలు లేనప్పుడు టార్చ్ లైట్ పట్టుకొని పోయడం, ఆ వెలుగుతో ఈ రాజకీయ వ్యవస్థనే మనము దూరం చేయడానికి మనకు భగవంతుడు ఆ టార్చ్ లైట్ సింబల్, బ్యాటరీ టార్చ్ లైట్ సింబల్ మనకి ఇచ్చినట్టుగా మా అధ్యక్షుల వారు మేము భావిస్తున్నాం. మా టార్చ్ లైట్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి మీ అందరినీ, ఆత్మకూరు ప్రజలని, అలాగే నా కుటుంబ సభ్యులైనా కానీ మా మైనార్టీ సోదరులని, అలాగే ఆత్మకూరులో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకి, తల్లులకి అందరికీ పేరు పేరున 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. నన్ను ముందుకు నడిపించండి. మీ బిడ్డగా నేను ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. ఒక్కసారి మా అధ్యక్షుల వారి పార్టీని జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించండి. మా టార్చ్ లైట్ గుర్తుకు ఓటేయండి. దాని ఒక వెలుగునేందో నా భావితరాల భవిష్యత్తు కోసము ఉపయోగపడేటట్టు మమ్మల్ని దీవించండి. ఆత్మకూరు ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను.